ఉంటే కనుక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ ఎంత? 23rd ర్యాంక్ అన్నమాట. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది యుఎన్డిబి రిలీజ్ చేస్తుంది. ఈ ఇండెక్స్లో ఎడ్యుకేషన్, హెల్త్, లివింగ్ స్టాండర్డ్స్ ఆధారంగా దేశాల అభివృద్ధి మెజర్ చేస్తారనమాట. ఇండియా 2026 రిపోర్ట్ ప్రకారం 23rd ర్యాంక్ సాధించింది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 23rd అన్నమాట. సో గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనేది నగరాల జీవన ప్రమాణాలు, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు స్టెబిలిటీ ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. ఇండియా ఈ ఇండెక్స్లో 23rd స్థానం పొందింది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూస్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 102nd అన్నమాట. ఆప్షన్ బి. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు వెల్త్ హంగర్ లైఫ్ రిలీజ్ చేస్తాయి. ఈ ఇండెక్స్ దేశంలో ఆకలి, పోషకాహార లోపం, చైల్డ్ వేస్టింగ్ మరియు చైల్డ్ మొరాలిటీ ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. ఇండియా 2025లో 102nd ర్యాంక్ పొందింది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 39th ర్యాంక్ అన్నమాట. ఇదేంటంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అనమాట. రీసెర్చ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్ ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వబడతాయి. ఇండియా 2025లో 39th ర్యాంక్ సాధించింది. ఓకే, సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 131 అన్నమాట. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఇండెక్స్లో ఎడ్యుకేషన్, హెల్త్, ఎకనామిక్ పార్టిసిపేషన్ మరియు పొలిటికల్ ఎంపవర్మెంట్లో మహిళల స్థితిని పరిశీలించి ర్యాంకింగ్ ఇస్తారన్నమాట. ఇండియా 2025లో 131st ర్యాంక్ పొందిందన్నమాట. 131. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 151. ఓకే, సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఇండెక్స్ మీడియా ఫ్రీడమ్ మరియు జర్నలిస్ట్ పని చేసే పరిస్థితులను ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తుంది. ఇండియా 2025లో 151st ర్యాంక్ పొందిందన్నమాట. ఓకే, నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 82nd అనమాట. 82nd. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ పాస్పోర్ట్ స్ట్రెంగ్త్ని మెజర్ చేస్తుంది అనమాట. వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ ఉన్న దేశాల సంఖ్య ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది. ఇండియా 2026లో 82nd ర్యాంక్ సాధించింది. ఓకే, సో నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 108 అన్నమాట. సారీ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 115th అనమాట. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పిఎస్ రిలీజ్ చేస్తుంది అనమాట. దేశంలో శాంతి, భద్రత, కాన్ఫ్లిక్ట్స్ మరియు మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. ఇండియా వచ్చేసి మనకి 115th ర్యాంక్ పొందింది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 118th. ఓకే, సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్స్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ SDSN రిలీజ్ చేస్తుంది అనమాట. జీడిపి పర్ క్యాపిటా, సోషల్ సపోర్ట్, ఫ్రీడమ్ మరియు కరప్షన్ పర్సెప్షన్ ఆధారంగా హ్యాపీనెస్ స్కోర్ క్యాల్కులేట్ చేస్తారు. ఇండియా 118th ర్యాంక్ సాధించింది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 4th ర్యాంక్ అనమాట. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పిఎస్ రిలీజ్ చేస్తుంది అనమాట. టెర్రరిస్ట్ అటాక్ కావచ్చు, డెత్, ఇంజురీస్ మరియు ఎకనామిక్ ఇంపాక్ట్ ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది. ఇండియా 4th ర్యాంక్లో ఉంది. సో నెక్స్ట్ గ్లోబల్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ వచ్చేసి మనకి 2nd అనమాట. ఓకే, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైన సైనిక దేశం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 12th క్వశ్చన్ అయితే గ్లోబల్ AI సిటీ ఇండెక్స్ 2025లో బెంగళూరు ర్యాంక్ వచ్చేసి మనకి 6th ర్యాంక్ అనమాట. గ్లోబల్ AI సిటీ ఇండెక్స్ 2025లో బెంగళూరు 6వ స్థానం సాధించింది. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకునే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు?
సో వీపో రిలీజ్ చేస్తుంది అనమాట. వీపో అంటే ఏంటంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వీపో విడుదల చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మనం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి SDGN అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విడుదల చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? సో మనకి ఆప్షన్ ఏ అన్నమాట. ఓకే, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP రిలీజ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ ఏ దేశానికి వచ్చింది? సో మనం 16th క్వశ్చన్ చూసుకుంటే కనుక సో ఆన్సర్ వచ్చేసి మనకి ఐస్లాండ్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో ఐస్లాండ్లో మొదటి స్థానంలో నిలిచిందనమాట. మహిళా పురుష సమానత్వంలో ప్రపంచంలో అగ్రస్థానంగా ఉన్నది ఐస్లాండ్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ ఈ దేశానికి వచ్చింది? ఓకే, మనం చూసుకుంటే కనుక సో ఆన్సర్ వచ్చేసి మనకి మల్టిపుల్ టాప్ కంట్రీస్ వెరీ లో హంగర్ స్కోర్. ఓకే, సో దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు వెల్త్ హంగర్ లైఫ్ విడుదల చేస్తాయన్నమాట. కొన్ని దేశాలు చాలా తక్కువ ఆకలి స్కోర్ <5 కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని ప్రత్యేక ర్యాంక్ ఇవ్వకుండా లో హంగర్, వెరీ లో హంగర్ కేటగిరీలో ఉంచుతారనమాట. అందుకే ఒకే దేశం ఫస్ట్ ర్యాంక్గా ఉండదు. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి డి అన్నమాట. సో లోయెస్ట్ హంగర్ కంట్రీస్. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకుంటే కనుక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో ఫస్ట్ ర్యాంక్ ఓకే, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ఫిన్లాండ్ అనమాట. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచిందనమాట. ఈ నివేదికను మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విడుదల చేస్తుంది అనమాట. జీవన ప్రమాణాలు, సామాజిక మద్దతు, ఆరోగ్యం, స్వేచ్ఛ వంటి అంశాల ఆధారంగా ర్యాంకులు ఇస్తాయన్నమాట. ఓకే, సో మెమరీ టెక్ ఏంటంటే దీనికి హ్యాపీనెస్ ఇజికల్ ఫిన్లాండ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తుంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారంటే మనకి సో గ్లోబల్ ఇన్నోవేషన్ మనకి స్విట్జర్లాండ్ అన్నమాట. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో వీపో విడుదల చేస్తుంది అనమాట. పరిశోధన, సాంకేతికత, పేటెంట్లు, ఇన్నోవేషన్ ఆధారంగా ర్యాంకులు ఇస్తారు. స్విట్జర్లాండ్ వరుసగా అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చింది. ఓకే, ఇన్నోవేషన్ అంటే స్విట్జర్లాండ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మనం గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో ఫస్ట్ ర్యాంక్. ఓకే, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో 2025 ప్రకారం ఫస్ట్ ర్యాంక్ ఎవరు అని అడుగుతున్నారు క్వశ్చన్ ఇక్కడ. సో మనం ఆన్సర్ చూసుకుంటే బుర్కినా ఫాసో. ఓకే, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ను ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ IEP విడుదల చేస్తుంది అనమాట. తీవ్రవాద దాడులు, మరణాలు, గాయాలు, ఆర్థిక నష్టాలు ఆధారంగా ర్యాంకులు ఇస్తారన్నమాట. 2025లో బుర్కినా ఫాసో తీవ్రవాద ప్రభావం ఎక్కువ ఉన్న దేశం నిలిచింది, టాప్ 1లో నిలిచింది అనమాట. భారత్ వచ్చేసి 14th ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ SDIని ఎవరు విడుదల చేస్తారు? సో UNDP అనమాట, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్. ఓకే, సో నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 39th ర్యాంక్ అన్నమాట. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ వీపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విడుదల చేస్తుందన్నమాట. పరిశోధనలు, పేటెంట్లు, సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణ అండ్ ఇన్నోవేషన్ ఆధారంగా ర్యాంకులు ఇస్తారనమాట. 2025లో భారత్ 39th ప్లేస్లో ఉంది, స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో ఫస్ట్ ర్యాంక్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం స్విట్జర్లాండ్. ఓకే, నెక్స్ట్
గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 82nd ర్యాంక్. ఓకే, సో గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ దేశాల పాస్పోర్ట్ శక్తిని కొలుస్తుంది. ఒక దేశ పాస్పోర్ట్తో ఎన్ని దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా వెళ్ళవచ్చో ఆధారంగా ర్యాంకులు ఇస్తారనమాట. భారత్ 82nd స్థానంలో ఉంది. భారత పాస్పోర్ట్స్ అనేక దేశాలు సులభంగా ప్రయాణించవచ్చు. ఓకే, సో నెక్స్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ ఏ దేశానికి ఉంది? మనం చూసుకోవచ్చు సింగపూర్ అన్నమాట. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల ర్యాంకింగ్ అనమాట. దీనిని హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ విడుదల చేస్తుంది. సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా 1వ స్థానంలో ఉంది అనమాట. ఓకే, సింగపూర్ పౌరులు అత్యధిక దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ పొందగలరు. ఓకే, పాస్పోర్ట్ కింగ్ అంటే సింగపూర్, షార్ట్ కట్ ట్రిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మనం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 131 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ 151. ఓకే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మీడియా స్వేచ్ఛ కొలుస్తుంది అనమాట. జర్నలిస్టులు ఎంత స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారో అంచనా వేస్తుంది అనమాట. భారత్ వచ్చేసి 151 స్థానంలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి నార్వే అన్నమాట. ఓకే, సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్లో ఫస్ట్ ర్యాంక్ ఏముంది? నార్వే. ఓకే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ RSF విడుదల చేస్తుంది అనమాట. జర్నలిస్టులు ఎంత స్వేచ్ఛగా వార్తలు ప్రచురించగలుగుతున్నారో కొలుస్తుంది అనమాట. ఓకే, నార్వే వరుసగా అనేక సంవత్సరాలుగా మొదటి స్థానంలో నిలుస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 115 అనమాట. దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ విడుదల చేస్తున్నమాట. భారత్ 115లో ఉంది. నెక్స్ట్ 31st క్వశ్చన్ చూస్తుంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ఐస్లాండ్ అనమాట. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఐస్లాండ్ ప్రపంచంలోని అత్యంత శాంతియుత దేశంగా 1వ స్థానం ఉందన్నమాట. ఓకే, సో తక్కువ నేరాలు, రాజకీయ స్థిరత్వం, భద్రత కారణంగా ఐస్లాండ్ ఎప్పటికప్పుడు టాప్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మనం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో ఫస్ట్ ర్యాంక్. ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫిన్లాండ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ సో దీని ఎక్స్ప్లెనేషన్ చూస్తే కనుక మనం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రపంచ దేశాల ప్రజల సంతోష స్థితిని కొలుస్తుందన్నమాట. జీవన ప్రమాణాలు, ఆదాయం, ఆరోగ్యం, సామాజిక మద్దతు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఫిన్లాండ్ వరుసగా అనేక సంవత్సరాలుగా 1వ స్థానంలో ఉంది. ఓకే, సో షార్ట్ కట్ ఏంటంటే హ్యాపీనెస్ ఈక్వల్ ఫిన్లాండ్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని మనకి SDSN రిలీజ్ చేస్తుంది. SDSN అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విడుదల చేస్తుంది. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ అన్నమాట. ప్రపంచ దేశాల సంతోష సూచికను ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఓకే, నెక్స్ట్ 34th క్వశ్చన్ చూసుకుంటే గ్లోబల్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 2025లో భారతదేశ ర్యాంక్ వచ్చేసి మనకి 4th ర్యాంక్ అన్నమాట. ఓకే, సైనిక బలం, ఆయుధాలు, వైమానిక దళం, నౌకాదళం, రక్షణ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటారు అనమాట. భారత్ ప్రపంచంలోనే 4th ప్లేస్లో ఉంది. ఓకే, మిలిటరీ స్ట్రెంగ్త్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మనం గ్లోబల్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్, గ్లోబల్ మిలిటరీ స్ట్రెంగ్త్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి USA అన్నమాట. ఓకే, సో గ్లోబల్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్ని గ్లోబల్ ఫైర్ పవర్ అంటారు.
ప్రపంచ దేశాల సైనిక బలాన్ని అంచనా వేస్తుందన్నమాట. సైనిక సైన్యం, యుద్ధ విమానాలు, నౌకాదళం, అణు సామర్థ్యం, రక్షణ బడ్జెట్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. యుఎస్ఏ ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. మిలిటరీ పవర్ అంటే యుఎస్ఏ ఫస్ట్. ఓకే, సో నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ఇండియా ముందు ఉన్న దేశాలు. ఓకే, చూస్తున్న యుఎస్ఏ, రష్యా, చైనా. ఓకే, గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్లో ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, రష్యా, చైనా, ఆ తర్వాత ఇండియా. కాబట్టి భారత్ కంటే ముందు ఉన్న దేశాలు యుఎస్ఏ, చైనా, రష్యా. సో ఇండియా 4th ప్లేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ ఏఐసిటీ ఇండెక్స్ 2025లో బెంగళూరు ర్యాంక్ వచ్చేసి మనకి 6th ర్యాంక్ అన్నమాట. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న నగరాల ర్యాంక్ అన్నమాట ఇది. బెంగళూరు ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచిందనమాట. ఏఐ స్టార్టప్స్, టెక్నాలజీ కంపెనీలు, పరిశోధన కేంద్రాల వల్ల ఈ ర్యాంక్ సాధించిందనమాట. ఓకే, ఏఐసిటీ బెంగళూరు 6th ర్యాంక్. సో 38th క్వశ్చన్ చూసుకుంటే కనుక మనం, సో గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి శాన్ ఫ్రాన్సిస్కో అన్నమాట. ఓకే, సో గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి శాన్ ఫ్రాన్సిస్కో అన్నమాట. ప్రపంచంలోనే ఏఐ హబ్గా గుర్తింపు పొందింది శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏ. ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా వంటి ప్రముఖ ఏఐ కంపెనీలు అక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, ఏఐ సిటీ శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 39 క్వశ్చన్ చూస్తుంది కదా, ఇండియా ర్యాంక్ సింగిల్ డిజిట్లో ఉన్న ఇండెక్స్ ఏది? ఓకే, భారతదేశానికి సింగిల్ డిజిట్ ర్యాంక్ ఉన్న ఇండెక్స్ వచ్చేసి మనకి గ్లోబల్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనమాట. ఓకే, 4th ప్లేస్లో ఉంది, మనం ఇందాక డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ 40 క్వశ్చన్ ఇస్తున్నాం. తెలంగాణ హైకోర్టు ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్ లెక్క అది టాపిక్. ఓకే, సో మానవ అభివృద్ధి సూచిక 2026లో భారతదేశ స్థానం 23rd అనమాట. అలాగే మానవ అభివృద్ధి సూచిక ఏ విడుదల చేస్తుంది? యుఎన్డిపి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశ స్థానం 39th. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో మొదటి స్థానం ఏ దేశానికి దక్కింది? ఇన్నోవేషన్లో మొదటి స్థానం వచ్చేసి మనకి స్విట్జర్లాండ్ అనమాట. హెన్లీ పాస్పోర్ట్ వార్డు స్థానం 82 డిస్కస్ చేసినాం మనం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మొదటి స్థానం సింగపూర్ డిస్కస్ చేసినాం ఈ క్వశ్చన్ కూడా మనం. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశ స్థానం వచ్చి 131. అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏ సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ భారతదేశ స్థానం 151 డిస్కస్ చేసినాం. సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో మొదటి స్థానం నార్వే. ఓకే ఫ్రెండ్స్.